కుమారసంభవం ప్రథమ సర్గ 12వ శ్లోకం. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ అనేది శ్లోకం. లక్ష్మి గారు చదువుతారా? చేస్తాను గురుగారు. శ్రీ గురుభ్యో నమః. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం నివాంధకారం కారం కరం గురుగారు కారం దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. పదవి భాగం ఆಯ್ತು. నేను చదువుతా మహోదయ. చదవండి. నాకు చదవడంలో ఒకటి వీక్, నేను సరిగ్గా చదవలేను, అందుకని నేను చదువుతా. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. పదవి భాగం చేయండి. దివాకరాత్ రక్షతి, దివాకరాత్ రక్షతి యః గుహాసు లీనం దివాభీతం కూడా చేయొచ్చు. దివాభీతం ఇవ అంధకారం క్షుద్రే అపి నూనం శరణం ప్రపన్నే మమ త్వం ఉచ్చైః శిరసాం సతీవ. సతి ఇవ. కటకమారు చదువుతారా? నేను చదవనా అండి? నమస్కారం. అమ్మగారు చదివిన తర్వాత కటకమారు చదవండి. అమ్మగారు చదవండి. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. చదవండి కటకమారు. నమస్కారాలయ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చైః శిరసాం సతీవ. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివాంధకారం
క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమ త్వముచ్చై శిరసాం సతీవ. విభక్తులు చెప్తారా? చెప్తాను, మనం చెప్పేది ఉన్నవే చూసి చెప్తాం కాబట్టి ఇబ్బంది లేదు. కొన్ని తెలుసు. దివాకరాత్, ఇక్కడ రామాత్ వలె ఉంది కాబట్టి ఇది పంచమి విభక్తి అని తెలుస్తున్నది. అయితే మొత్తం రూపం చెప్పాలంటే దివాకరాత్, దివాకరాభ్యాం, దివాకరేభ్య అకారాంత పుల్లింగ దివాకర శబ్దం పంచమి విభక్తి ఏకవచనం. చూడగానే ఇది పంచమి విభక్తి అని ఆత్ ఉండడం వల్ల తెలుస్తుంది. తర్వాత రక్షతి, రక్షతి అనేది క్రియాపదం. రక్షంతి వరకు వెళుతుంది. రక్షతి, రక్షంతి. ఈ మధ్యలో మనం అది. తర్వాత యహ, సరే చాలా సార్లు చెప్పుకున్నది. యహ, యౌ, ఏ దకారాంత పుల్లింగ యత్ శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. గుహాసు అనగానే ఇక్కడ మనకు ఖచ్చితంగా తెలిసేది ఏంటంటే ఇది సప్తమి బహువచనంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సు శబ్దం చివరికి మనకు వస్తుంది. ఎలాంటి సందర్భంలో వస్తుంది? గుహాయాం, గుహాయో, గుహాసు. అకారాంత స్త్రీలింగ గుహా శబ్దానికి సప్తమి విభక్తిలో బహువచనంలో వస్తుంది సు శబ్దం. సుప్రత్యయం చేర్చడం వల్ల ఇది స్త్రీలింగ బహువచనంగా చెప్తాం. తర్వాత లీనం, లీనం అమ్మ అనగానే మనకు ఖచ్చితంగా ఇది ద్వితీయలో కనిపిస్తుంది. లీనం, లీనే, లీనాని అకారాంత నపుంసకలింగ లీన శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత అంధకారం, ఇది కూడా లీనం లాగానే ద్వితీయ విభక్తి. దివాభీతం ఉంది. దివా అనేది అవ్యయం. భీతం, భీతే, భీతాని అకారాంత నపుంసకలింగం భీత శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. ఎందుకంటే ఇక్కడ దివా భీతం ఇవ, భీతం ఇవ అని ఉంది కాబట్టి భీతం. ఇక్కడ మామూలుగా భీతం అనేటటువంటి దాన్ని మామూలుగా ఏం తీసుకుంటాం మనం? ఇది భీతం అనగానే ఇది ద్వితీయ కావాలి కదండి. అకారాంత నపుంసకలింగ భీత శబ్దం ప్రథమ విభక్తి అని రాసిండ్రు. నపుంసకలింగం కనుక ప్రథమ విభక్తి, నపుంసకలింగం కాబట్టి ఇది ఇలాంటిది మేము నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భీత శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం. లీనం కూడా నపుంసకలింగం కదా, ప్రథమ విభక్తి ఏకవచనం. దివాభీతం అది ద్వితీయ విభక్తి ఏకవచనం అని చెప్పారు. కాదు, మీరు ప్రథమ విభక్తి ఏకవచనం. లీనం కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. నపుంసకలింగమే దివాకరాత్, గుహాసు, లీనం, అంధం ద్వితీయ విభక్తి ఏకవచనం చెప్పడం జరిగింది. అంటే ద్వితీయాన్ని, లీనం ద్వితీయాన్ని, లీనం రక్షతి ద్వితీయ విభక్తి. అంటే నపుంసకం రెండు రకాలుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మన రక్షతికి యహ లీనం అంతే. ఇలాంటి తేడాలే మాకు గంటల వరకు క్రియాపదాన్ని బట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. క్రియాపదం రక్షతి కదా, కం రక్షతి, కిం దేని రక్షతి అంటే లీనం, అంధకారం అని అర్థం. అదే అదే అంధకారం విశేషం. రాజయ్య గారు కాస్త మీరు మ్యూట్ చేసుకోవాలయ్యా, మేము పిల్లలం. మీరు కాస్త మ్యూట్ చేసుకుంటే కానీ మా సందేహాలు మేము పూర్తిగా అడగగలుగుతాం. చెప్పండి. భద్రయ్య గారు లేరు, తర్వాత మళ్ళీ మీరు ఉన్నారు భద్రయ్య గారు బూట్లో ఉన్నారు, వింటున్నారు. సంతోషం, చాలా సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి కాస్త రావాలి అంటే కొద్దిగా మీరు సహకరించాలి. మీరు తర్వాత క్షుద్రే, ఇక్కడ క్షుద్రే అనేది సప్తమి లాగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆమె శబ్దం లాగా. క్షుద్రే, క్షుద్రయో, క్షుద్రేషు. ఇక్కడ ఖచ్చితంగా అకారాంత పుల్లింగం క్షుద్ర శబ్దం సప్తమి ఏకవచనంలా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాకు. అట్లా అర్థమైనటువంటి వాటిని వెంటనే మేము గుర్తించగలుగుతున్నాం అని అర్థం. అపి, అపి అంటే అవ్యయం. చెప్తుండగా వస్తుంది. నూనం కూడా అవ్యయమే. శరణం ప్రపన్నే, ఇక్కడ ప్రపన్నే అయ్యా, శరణం వేరు, ప్రపన్న వేరు, రెండు కలిపించారు గురుగారు. కలిపించారండి అందులో. శరణం ప్రపన్నే అని ఇచ్చారు. సరే, విడివిడిగానైనా మనకి పెద్ద తేడా ఏం కనబడుతుంది. ప్రపన్నే అనగానే మనకి సప్తమి కనిపిస్తూనే ఉంది ఖచ్చితంగా. శరణం అంటే ఇది బహుశా అలోక్ సమాసం. అదొక సమాసం. ప్రపన్నే, ప్రపన్నయో, ప్రపన్నేషు
ఆకారాంత పుల్లింగ ప్రపన్న శబ్దం సప్తమి ఏకవచనం, సప్తమి విభక్తి ఏకవచనం తప్పకుండా అర్థమైతేనే ఉంది. ఇంత క్రితం రెండింటిలో కూడా చెప్పుకున్నాం. మహత్వం అన్నప్పుడు ఇక్కడ మమత్వం, మమత్వం, సారీ మహత్వం కాదు, మమత్వం. మమ అనేది అవ్యయం, మమత్వం అనేది త్వం అనేటువంటి త్వం అనేటటువంటి అంటే అదే అవ్యయంగా చెప్తాం. అది అవ్యయ తర్వాత ఉచ్చై శిరసాం. ఇక్కడ అందరూ మన మిత్రులంతా కూడా ఉచ్చై అంటున్నారు. దయచేసి ఉచ్చై అనొద్దు, అది ఉచ్చై. రెండు అల్ప ప్రాణాలే, రెండు అల్ప ప్రాణాలే తీసుకుంటున్నాం. మనం ఇంత క్రితం మన సందులు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఈ విషయం అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఉచ్చై, ఉచ్చై శిరసాం అని చెప్పారు తప్ప ఉచ్చై శిరసాం అని అనరాదు. ఇది జాతీయ గీతం పాడేటప్పుడు కూడా ఇలాంటి తప్పు చేస్తుంటాం మనం అందరం. ఉచ్చల జలధి తరంగా అని చెప్తుంటాం. అట్లా కాకుండా ఉచ్చై శిరసాం, ఉచ్చై శిరస్య, శిరయో శిరసాం. మకారాంత పుల్లింగ శిరశబ్దం షష్ఠీ విభక్తి బహువచనంలో కనిపిస్తుంది మనకు శిరసాం. తర్వాత సతి, సతి అనేది సతి, సతో, సత్సు. తకారాంత పుల్లింగ సత్శబ్దం, ఇది సప్తమి విభక్తి ఏకవచనం తెలుస్తుంది. తర్వాత ఇవ అవ్యయం, ఇవి ఇందులో ఉన్నటువంటి అవ్యయాలు, విభక్తులన్నీ కూడా వీలున్నంత వరకు నేను వివరించి చెప్పగలిగిన అనుకుంటున్నా, నాకు వచ్చినంత వరకు పరిజ్ఞానం. ధన్యవాదాలు. శరణం ప్రపన్నే అన్నప్పుడు శరణం దీంట్లో నా దగ్గర ఉన్న పుస్తకంలో అదే ఈ మోహన్ రావు గారి దాంట్లో వేరే విడివిడి పదాలే ఉన్నాయి. శరణం వేడిగా చెప్పబడిందా? మీకు ఏం పుస్తకం ఉందో కానీ నా దగ్గర ఈ రామోరావు ఇప్పుడే చూస్తాం, మీరు అనగానే మరి నాకు అనుమానం వచ్చింది. అదే రామోరావు పుస్తకమే ఉంది. దీంట్లో ద్వితీయ విభక్తి ఏకవచనంగా చెప్పుకోవచ్చు కదా సార్? ద్వితీయ శరణం అంటే ఇక్కడ ఎందుకు చెప్పబడింది నా ఉద్దేశం అంటే ప్రపన్నే అని ఇది సప్తమిలో ఉంది కాబట్టి దాన్ని కూడా అన్వయం చేసుకోవాలి, కలిపి చెప్పుకోవాలి. రెండు కలిపి అన్వయం ఏమన్నారు, ఏమంటున్నారు నాకు అర్థం కదా. భద్రే గారు ఏమంటున్నారు అంటే శరణం సప్తం ఉంది కదా, అందుకొరకే శరణం ప్రపన్నే అంటే శరణు వేడినట్టి, శరణును వేడినట్టే అందు అనేటువంటి మన పొందబడినటువంటి వాడు ప్రపన్న. అదే దాని నెక్స్ట్ అన్వయం శుద్రుడు, అది విశేషణం కదా సార్. అది శరణం ప్రపన్నే విశేషణం క్షుద్రేపికి, క్షుద్రేకి శరణ ప్రపన్న వేడినటువంటి శూద్రుడు. అపి కూడా అలాంటి వాడిని కూడా. దివాభీతం కూడా మనం దివాభీతం అని లేదా దివాభీతం అనేది అలుకు సమాసం కూడా వేసుకోవచ్చు. దివ్వు అనే శబ్దానికి, దివ్వు అనే శబ్దానికి తృతీయలో దివా అవుతుంది. భీతం అనేది తప్రత్యయం, తప్రత్యయానికి పూర్వము భీతం అంటే భయపడినట్టిది ఏదో అది కర్త పూర్వంలో తృతీయలో ఉండాలి. దివా చేత భీతమైనట్టు అంటే పగడి చేత దీపం అనేటువంటిది కూడా దివ్ శబ్దానికి దివా అనేది మనం అది కూడా చెప్పుకోవచ్చు, అవ్యయం కూడా చెప్పుకోవచ్చు. సరే, దీంట్లో మనకు క్రియాపదం రక్షతి, రక్షిస్తున్నాడు, రక్షిస్తున్నది. ఇక్కడ మనకు రక్షిస్తున్నాడు అనే దానికి కహ అంటే ఇప్పుడు యహనే, అంటే యహ అంటే హిమవంతుడు. మళ్ళీ మనం గుర్తు చేసుకునేదంటే అన్నీ కూడా హిమాలయ వర్ణ అంతా కూడా యశబ్దంతోనే ఉంటుంది. అంటే మన తెలుగులో అర్థం చేసేటప్పుడు ఏం చేస్తామంటే యహ రక్షది, ఎవడైతే రక్షిస్తున్నాడో అని ఉంటుంది, అంతే, వాక్యం పూర్తి కాదు అని మనం మొదటి దాంతో లింక్ అనమాట. దట్ ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అనుకుంటూ మనం ప్రతి శ్లోకంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఏ వ్యక్తి చేస్తున్నాడు అనుకుంటూ పోతుంటుంది. అట్లా శ్లోకం ప్రతివారం రాసేటప్పుడు కింద ఏం చేస్తుండో ఏ యహ ఎవరైతే అని మొదలుపెట్టి కింద క్రియాపదం రక్షది, రక్షిస్తున్నాడో, ఎవరైతే రక్షిస్తున్నాడు అన్నప్పుడు ఆ వాక్య పూర్తి కానట్లేకే. మరి వాక్య పూర్తి ఎక్కడికి వస్తుంది? అస్త్యుత్తరస్య దిశి దేవతత్వం సహా అస్తి, అతడు ఉన్నాడు అని మన మొదటి శ్లోకానికి లింక్ అనమాట. అట్లా కనుక యహ ఎవరైతే ఏమంటున్నాడు, యహ రక్షది, రక్షిస్తున్నాడు. దేనిని రక్షిస్తున్నాడు?
అన్నప్పుడు సూర్యుడు గుహ దివాకరాత్. దివా కాదు. దివాకరాత్ అంధకారం. దివాకరాత్ అనేది పంచమి కదా, దాని చేత అంధకారం 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 అంధకారాన్ని రక్షిస్తున్నాడు, చీకటిని. అది ఎట్లాంటిది? లీనమైంది. గుహాసులీనం. ముందు లీనమైంది. దేంట్లో లీనమైంది? గుహాసు. గుహలో లీనమైనటువంటి అంధకారాన్ని రక్షిస్తున్నాడు. ఎవరైనా కాపాడుతాడండి. కొరకు దేని వల్ల, ఏ కారణం వల్ల అది అంటే అది దివాకరాద్ అంటే భీతం కదా. భీతం అన్నప్పుడు భీత్ శబ్దానికి భయం అనేటువంటిది దేని నుండి పొందాడో దాని పంచమిగా ఉండాలి. పంచమి భయం. కనుక భీతం అంటే భయపడుతుంది అంటే దేని వల్ల భయపడుతున్నది అంటే ఎవరి వల్ల భయపడుతుంది అంటే దివాకరాత్. దొంగ వలన భయము చదువుకున్నాం కదా, అట్లాగే అట్లానే చోరాద్ భయం అని పంచతత్పురుషంలో కూడా మనకు వస్తుంది. చోరాద్ పంచవితత్పురుషం. కనుక ఇక్కడ దివాకరాదు భీతం, దివాకరుడి వలన భయపోయినటువంటిది అది గుహాసు లీనం, గుహలో లీనమైనటువంటిది ఉన్నటువంటి అంధకారం. అది దివాభీతం ఇవ. ఇక్కడ దివాభీతం అంటే దివాభీతం ఇవ, అది కూడా మళ్ళీ దివాకరాదు దివాభీతమే. అంటే భయపడేటువంటిది అంటే దివాభీతం అనే పదానికి ఏం చెప్పుకున్నాం? గుడ్డగూప అనేటువంటిది ఒక పదం. దివాభీతం, దివా పగలు, భయభీతం భయపడేటువంటి వ్యక్తి ఎవరైనా మామూలుగా అర్థం. ఆ రెండు కలిపితే కూడా మనకు రూఢిర్థం ఏంటంటే దివాభీతం అనే దానికి ఇది. అంటే ఇక్కడ విశేషణ దీనికి అంధకారం అంటే మన అంధకార విషయంలో దివాభీతం, పగలంటే భయపడేటువంటి అంధకారము దివాభీతం ఇవ అని మనం రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు. ఏదైతే దివాభీతం పగలు భయపడుతుంది, ఎందుకు? దివాకరాత్ వలన, సూర్యుడి వలన పగలంటే భయపడేటువంటి అంధకారము అది దివాభీతం ఇవ అంటే దీనివల్లే, ఏది మన గుడ్లగూబు వల్లే ఏమైంది? గుహాసు లీనం, గుహలో లీనం అవడం అనే రెండింటికి సమాధానం. అంటే దానికి దీనికి ఏది విశేషమైనటువంటి ఉపమేయమైనటువంటి అంధకారానికి ఉపమానమైనటువంటి గుడ్లగూబ కూడా. కనుక రెండు కూడా భయపడి దానిలో పెడుతుంటాయి. అట్లా గుడ్లగూబలాగా లోపలికి గుహల్లో వెళ్ళి దాక్కున్నటువంటి అంధకారాన్ని రక్షిస్తున్నది. సూర్యుని వల్ల భయపడుతున్నటువంటి దాన్ని చూసి రక్షిస్తుంది. అంటే లోపల గుహలో దట్ట కింద గుహలో చిమంజి గట్టదో ఉంటాయని అర్థం. గుహలన్నీ కూడా అంటే సూర్యుడి వెలుతురు ఏమాత్రం కూడా ప్రవేశించలేనటువంటి విధంగా ఉన్నటువంటి ఒక్క గుహలు అట్లా ఉంటాయి. ఇది కనుక దీనికి సమర్థన ఏం చేస్తున్నాడు? క్షుద్రే వినూనం శరణం ప్రపన్నే మమత్వముచ్చైశ్యరసాం సతీవా ఇవ వలె. ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎవరు వ్యక్తి యందు ఏ విధంగా రక్షిస్తున్నాడు అంటే క్షుద్రుడి జనమందు ఎట్లా అయితే ఉంటుండో క్షుద్రుని విషయం అందు మమత్వాన్ని ప్రకటిస్తున్నారు. మమత్వం అంటే మమ యొక్క ధర్మం మమత్వం, మమకారం అని అంటాం కదా. మమ అనేది షష్ఠి వ్యక్తి, మమ మీ అవయోహన అస్మాకం అనేది షష్ఠి వ్యక్తి. మమకు కారం చేస్తే మమకారం అయింది, అహంకు కారం చేస్తే అహంకారం అయింది, అహంకారం చేస్తే అహంకారం. అట్లానే మమ అనే ధర్మాన్ని పాడే మమత్వం అయింది. దీనికి తసి చేసి మమత అయింది. మమత అంటాం, మమత్వం అంటాం. ఈ త్వం అన్న తా అనేది రెండు కూడా అవి ఒకే అర్థం ఇచ్చేటువంటి ధర్మం, దాని యొక్క భావం, ఆ యొక్క విధానం అనే అర్థంలో దేనికైతే కూడా దానికి ధర్మత్వం, ధర్మత అట్లానే. ఇది మమత్వం అంటే మమకారం అంటే మమత్వంగా అంటే తనవాడు అనే భావంతో ప్రకటిస్తున్నారు. ఎవరు? అది ఎట్లాంటిదంటే ఉచ్చై శిరసామవి, వాళ్ళు అంటే ఉన్నతమైనటువంటి తలెత్తో తిరగగలిగేటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా అంటే గొప్పవాడు అని అర్థం. పైకెత్తి చూడగలిగే వాళ్ళు అని అంటే బాగా గంభీరంగా తలెత్తుకున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా
క్షుద్రేపి క్షుద్రుని యందు. ఆ క్షుద్రుడు ఎట్లాంటి వాడు అంటే శరణం ప్రపన్నే. వాడు క్షుద్రుడు శరణు పొందినప్పుడు, శరణు ప్రపన్నే అపి, ప్రపన్నం అంటే శరణను పొందినటువంటి, శరణ ప్రపన్నం అంటే పన్నం అంటే పొందడం. ఆ పొందినటువంటి వాడు, శరణు కోరినటువంటి వాడు, కోరినటువంటి క్షుద్రుని యందు కూడా నూనం అంటే నిశ్చయంగా, ఏమాత్రం అన్నా లేకుండా నిశ్చయంగా వాళ్ళు మమత్వాన్ని పొందుతుంటారు. ఎవరు అంటే వాళ్ళు వాడు సతీ ఇవ. ఎట్లా చేస్తారంటే సతి ఇవ. సతీ కూడా సప్తమి భక్తి. క్షుద్రుడు అంటే ఈ సత్యసప్తం కూడా చెప్పుకోవచ్చు. సత్యసప్తంగా ఏంటంటే క్షుద్రుడు ప్రపన్నుడు కాగా, ఇవన్నీ సప్తంలో ప్రధాన వ్యక్తి అర్థం చెప్పుకుంటే క్షుద్రుడు ప్రపన్నుడైనప్పుడు సతీ ఇవ సత్పురుషుడిలాగా, అంటే ఒక సత్పురుషుడు ఏ ప్రకారంగా అయితే ఆశ్రయిస్తే మమకారంతో వాళ్ళు గౌరవిస్తారో, ఉచ్చే శిరస్కులైనటువంటి వారు ఇంటికి మంచి మహానుభావుడు వస్తే ఎంతో ప్రేమతో ఆదరిస్తారో అంత ఆదరణగా క్షుద్రుడికి కూడా, క్షుద్రుడు అంటే ఏంటి, దుర్మార్గుడు అని అర్థం కాకుండా నీచుడు, అల్పుడు, మామూలు వ్యక్తి అని, ఒక చిన్నవాడైనప్పటికీ కూడా అయినా వాడిని ఆశ్రయిస్తే, ఆశ్రయించిన వాడికి ధర్మం ఏమిటి అంటే కడగా సూచించేది ఏమిటంటే ఆశ్రయించినటువంటి వాడు పెద్దవాడ గొప్పవాడు చిన్నవాడని చూడకుండా ఆశ్రయించిన వాడికి రక్షించాలి అని. కనుకనే ఆయన రక్షిస్తున్నాడు. ఇక్కడ కూడా మమత్వం అంటే తన వాడిలాగా తన ధర్మాన్ని ప్రకటిస్తూ రక్షిస్తాడు. ఎట్లా అయితే రక్షిస్తాడో అట్లా రక్షిస్తున్నాడు ఆయన. ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకి క్షుద్రం అంటే దుర్మార్గుడు అని అర్థం కాదు, నీచుడు, మామూలు, అల్పుడు, చేదు పామరుడు అనే అర్థంలో తీసుకుంటే అటువంటి వాడికి వాడు ఆశ్చర్యం పొందినప్పుడు, వాడు ఎటువంటి వాడైనప్పుడు కూడా ఒక గొప్పవాడికి లాగానే, గొప్పవాడు వచ్చాడు ఏ విధంగా ఇంటికి వస్తే ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగా ఆయనే ఆశ్రయం ఇచ్చినటువంటి వాడికి ఆయనే ఆ విధంగా గౌరవిస్తున్నాడు. ఎందుకు దివాకర సూర్యుడు అంటే మరి భయపడేది ఎవరి కొరకు? దివాకరుడు అంటే సూర్యుడు, మహా ప్రతాపవంతుడైనటువంటి సూర్యుడి నుంచి కూడా రక్షించడానికి. అంటే ఒక గొప్ప సూర్యుడు అంటే ప్రతాపవంతుడు, ప్రకాశవంతుడు. ప్రతాపం అంటే మహా తాపం పెట్టేవాడు, భయపెట్టేవాడు, మహా వంగి వేసేటువంటి వాడు అర్థం. సూర్యుడు ఒక మహావీరుడి కింద లెక్క. అటువంటి వాడితో ఎదుర్కోవడానికి సిద్ధంగా పడినా సరే వీనికి అధముడైన వాడికి లోపల ఆశ్రయం ఇస్తున్నాడు. ఆశ్రయించేటువంటి వాడు వీడి గురించి నాకెందుకు పని లేకనా అని విడిచిపెట్టకుండా ఏవైనా సరే అని. కనుక ఆ విధంగా ఒక ఆశ్రయం ఇవ్వడానికి కొరకు పెద్దవాడితోనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడ్డటువంటి ఒక ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ ప్రకారంగానైతే ఈ క్షుద్రునికి ఎట్లా అయితే సత్పురుషులాగా వాడిని గౌరవిస్తూ వాడి లోపల మమత్వాన్ని దాచిపెడుతూ అట్లా రక్షిస్తున్నాడు అతడు ఒక అంధకారాన్ని అని. ఒక ప్రకృతి వలన ఒక అద్భుతమైన అర్థాంతరయాసంగా ఒక చక్కనైనటువంటి ఒక ధర్మాన్ని సూచిస్తూ చేస్తున్నాడు. అట్లానే అలంకారం దాంట్లో కూడా మంచి వచ్చే అవి కూడా ఏమాత్రం కూడా లేదు అంటే ఇది కూడా రహస్యం కదా. అంటే మళ్ళీ సూర్యుడు ఏమాత్రం కూడా చూడకుండా అంటే ఆ వచ్చే వీరుడు అతను వెతుకు కూడా దొరకనటువంటి ప్రదేశంలో దాచిపెట్టాడు అని. అట్లా సూర్యకిరణాలు పడింది అంటే కిరణ అంటే కరాలు, సూర్యకరములు అంటే సూర్యుని యొక్క ఏ విధమైన కిరాలు కూడా పడకున్నంత ప్రదేశంలో దాచిపెట్టాడు అని నిజంగా ఉన్న ఆచార్య. అంధకార పరంగా తర్వాత గుడ్డగూప పరంగా కూడా అర్థం ఇక్కడ. గుడ్లగూప అంధకార పరంగా అట్లా గుడ్డగూపలు కూడా గుడ్లగూపనేమో పోలిక, గుడ్లగూప ఉపమానం, ఉపమేయం అంధకారమే. అంధకారం అదే చిన్న సందేహం ఇచ్చినట్టు అంధకారానికి కూడా ఇస్తున్నాడు అని అట్లా గుడ్డగూపలకు రక్షణ ఇచ్చినట్టు వాటికి ఇస్తున్నాడు. చెప్పము. ఇప్పుడు క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే అన్నప్పుడు ఇప్పుడు మనం పద విభజన చేసినప్పుడు శరణం ప్రపన్నే విడివిడిగా చేశాం కదా. అప్పుడు శరణంకి విభక్తి ప్రత్యయాలు విడిగా ఉన్నాయి. ఇక్కడ మన ప్రతిపదార్థం అర్థం చెప్పుకునేప్పుడు శరణం ప్రపన్నులకి శరణం వేడిన ప్రపన్నులకి ఇవ్వడం అనేది రక్షించడం అనేది అర్థం చెప్తున్నాము. శరణం అనే దానికి విడిగా ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయా? తృతీయ శరణం శరణే శరణాన్ని శరణం ద్వితీయ
ద్వితీయ ఏ విధంగా ద్వితీయ యాక్చువల్ గా వచ్చింది కాబట్టి శరణం నమ్మ అనేది వస్తే ద్వితీయ అనుకుంటాం కదా శరణం, అంతేనా? ద్వితీయ భక్తి ఎక్కువ వచ్చింది. ఓకేనే, అదే అడిగదాం అని చేసి. అంటే ఇక్కడ ఇవ్వబడలేదు, మనం చదువుకోకపోతే నాలాంటిది రేపు తప్పుగా రాసే అవకాశం. నీకు తెలిసిన తప్ప అడిగితే అడగవచ్చు, అందరికీ. నేను ద్వితీయ అనుకున్నాను, వచ్చింది కాబట్టి మళ్ళీ నపుంసకలింగం అవ్వదు కదా. ధన్యవాదములు. శరణం నపుంసకలింగం కదా, నపుంసకలింగం కదా. శరణం 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 శరణే శరణాని శరణం శరణే, అదే అక్కడే నాకు డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. అంటే మీ పుస్తకంలో ఏదో ఉందన్నారు కదా, ఆ రూపాంతరం చూసాను. ఊరికే శరణం ప్రబంధం పద విభాగంలో 2 విడిగా ఉన్నాయి కదా అని ఒకసారి చూశాను. పద విభాగంలో విడిగా ఇచ్చారు, కింద విభక్తుల్లో కలిపి ఇచ్చినట్టున్నాడు. నేను దాదాపుగా ఎప్పుడైనా అవసరం ఉంటే చూస్తాను, ఎందుకంటే ఇప్పుడు అన్ని చూసుకుంటూ నాకు టైం కూడా టగటగా వచ్చి క్లాస్లో పోయేటట్టే ఉంటుంది. ఎక్కడైనా మీ చెప్తున్నా కదా కనిపిస్తే ఒకసారి ఎందుకైనా మంచి తీసి చూస్తుంటాను. అందుకదా అంటే మనం ఇప్పుడు క్లాస్ లో చెప్పుకోలేదు కాబట్టి అడిగా. ధన్యవాదములు. ధన్యవాదములు అయ్యా. అడగాల్సిందమ్మా, అడగడంలో ఏమాత్రం కూడా నేను అసలు సందేహించడం వెనకంజ వేయను, అడగాలి. సందేహం చెప్పడానికి సందేహించకండి. సందేహాలు మీరు అడిగే ప్రశ్న వల్ల ఇంతమందిలో అందరికి అక్కడికి రావచ్చు. శరణం ప్రపన్నే వీడియో పెడతారు, రేపు తెల్లారు మళ్ళీ ఇంకెవరైనా చూసేవాళ్ళు కూడా అక్కడికి వస్తుంది ప్రశ్న. చూసేవాళ్ళు తర్వాత చూసేవాళ్ళు వీడియో వాళ్ళు కూడా అక్కడికి వస్తుంది. శరణం ప్రపన్నే అనే పదము దేనికి అది విశేషణం? అది క్షుద్రేకి పుంలింగం కదా, క్షుద్ర అనేది పుంలింగం. ప్రపన్నే పుంలింగం, క్షుద్ర కూడా పుంలింగం అయి ఉండాలి కదా. క్షుద్రజీవి పుంలింగం, సతి కూడా పుంలింగం కాబట్టి సతి కూడా పుంలింగం. సత్ శబ్దం అది. సంతో సంతః సంతం సంతో సంతః అని అట్లా సతి సత్యో సత్సు అని. సతి 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 సత్సు సత్ సతి 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 సంతి సతి సత్యో సత్సు. సతి అనేది సప్తమి సత్ శబ్దం పచశబ్దం. రైట్ సత్ సత్ గచ్చత్ వలే గచ్చత్ గచ్చతి గచ్చంతి గచ్చన్ గచ్చంతో గచ్చంతః గచ్చంతం గచ్చంతో పచంతౌ పచంతః పచన్ పచంతౌ పచంతః అని మనం శత్రు ప్రత్యయ శబ్దం అయినటువంటి రూపం తకారాంశం పచత్ శబ్దం చెప్పాం. అది దానిలాగా పుల్లింగమే కదా. పుల్లింగమే సప్తమి విభక్తి. సతి కూడా పుల్లింగం. బహువచనంలో సత్సు వస్తుంది, సంతి లాంటి క్రియాపదం కాదు. సతి సత్యో సత్సు అని ఈ సతి శబ్దం అనుకరే. మనం ఇప్పుడు సతి సప్తమే అని చెప్తుంటాం చూసారా, ఇక్కడ సతి సప్తమే అది కూడా మళ్ళీ సతి వస్తుంది. అది ఆ సత్తు వేరు కానీ ఒక్కడే. సత్ సతౌ సత సత్శబ్దము పచశబ్దంలాగా కాదు, భవశబ్దంలాగా వస్తుంది. సత్ సతౌ సత్ సత్ భవాన్ భవంతో భవద్భవత సత్ సత్ సతౌ సత అనేటువంటిది. అంటే అది 2 రకాలు. సత్ అంటే 2 రకాలు, అంటే సత్పురుషుడు అనే అర్థం వేరు. అట్లానే అసధాతు మీద శత్రుప్రత్యయం వచ్చేది సత్ వేరు. అంటే ఇప్పుడు భవన్ కూడా చెప్పాము మనం, భవాన్ భవంతో భవంత. భవత్శబ్దం 2 రకాలు చెప్పాను. భవత్శబ్దం 2 రకాలు అంటే ఏమిటి? ఒకటేమో ధాతు మీద భవత్శబ్దమే ధాతువు వస్తే భవాన్ భవంతో భవంత, భవన్ భవంతో భవంత అనేటువంటి. అట్లానే పూజ్యుడు అనే అర్థంలో, తమోరు అనే అర్థంలో వచ్చే భవత్శబ్దము వేరు. ఈ 2 ఒకేలాగా ఒక ప్రధాన వ్యక్తి ఏకవచనం మాత్రమే తేడా వస్తుంది. శబ్దం అంతా ఒకేలాగా. భవన్ భవంతో భవంత అనేమో శత్రు ప్రత్యయ రూపం, భవాన్ భవంతో భవంత అనేదేమో ఒక విశేషమైన పదం, అంటే తమరు అని పూజ్యార్థంలో వాడేటువంటి. సన్ సంతౌ సంత, సత్ సతౌ సత అంటే సత్శబ్దం కూడా అంతే. సత్లో ఇక్కడ ఈ సతి సత్యో సత్సు అనేటువంటిది సత్ అనే ఒక మహనీయుడు అనే అర్థంలో, సత్పురుషుడు అనే అర్థం. అట్లానే సతి సప్తమి అనే సతి సప్తము, సతి అనేటువంటిదేమో అసధాతుకు వచ్చే శత్రువతం. అది సతి అంటే ఉండగా అని అర్థం చెప్పేది.
అటువంటి ప్రయోగాలు ఈ సతి సప్తమి అనే ప్రయోగం ఏమిటంటే సప్తమి భక్తులు వాడుతున్నప్పుడు అంటే ఉండగా అనే అర్థం వాడే టైంలో ఎవరైతే ఉండగా ఆ కర్త ఆ క్రియాపదం ఈ రెండు కూడా సప్తమి భక్తుల్లో వాడాలి, కానీ ప్రధాన వ్యక్తి అర్థం చెప్పుకుంటాం. ఇప్పుడు క్షుద్రే అనేటువంటిది ఏమిటి? ప్రధాన వ్యక్తి అర్థం చెప్పాలి. క్షుద్రే అంటే క్షుద్రుడు, ప్రపన్నేస్ అపి అంటే ప్రపన్నే సతి అపి అని అర్థం. ఇక్కడ సతి వేరే, ఆ సతి కాదు. ప్రపన్నే సతి అంటే ప్రపన్నుడై ఉండగా, అంటే వాడు కోరుతూ ఉండగా అప్పుడు వాడికి మమత్వాన్ని ప్రకటిస్తున్నాడు అని అర్థం. ఇది సతి సప్తమి ప్రయోగం అంటాము. సతి సప్తమిలో కర్త కూడా నిజానికి క్షుద్రే కర్త సప్తమి భక్తి పదం ఉన్న అర్థం మాత్రం ప్రధాన వ్యక్తి అవుతుంది. అట్లానే దానికి తత్ప్రత్యయము లేదా శత్రుప్రత్యయము వస్తుంది. అది కూడా అంటే మన క్రియార్థంలో వచ్చేటువంటి శబ్దము అది సప్తమి భక్తిలో ఉంటుంది. శత్రుప్రత్యయం కానీ లేదా తత్ప్రత్యయం కానీ లేదా శానచప్రత్యయం ఇవన్నీ ఏదైనా వస్తాయి. దాంట్లో ఏదైనా కూడా అది సప్తమి భక్తిలో ఉంటాయి. ఇప్పుడు ఉండగాని క్రియార్థంలో చెప్తుంటుంది కానీ శబ్దాలు అవి. ఇక్కడ క్షుద్రేవి క్షుద్రుడు ప్రపన్నే అపి ప్రపన్నే సతి అపి అంటే ప్రపన్నుడై ఉండగా కూడా, అంటే ప్రపన్నుడై ఉంటే క్షుద్రుడైన లేదా క్షుద్రే అపి క్షుద్రుడు అయినప్పటికీ కూడా, క్షుద్రుడు అనేటువంటి ప్రధాన వ్యక్తి క్షుద్రుడు అయినప్పటికీ కూడా ప్రపన్నే సతి ప్రపన్నుడై ఉండగా ఏమిటి శరణ ప్రపన్నుడిగా అయినప్పుడు మమత్వాన్ని చిన్నట్టుగా మమత్వం సతీ సత్పురుషులాగా మమత్వాన్ని ప్రకటిస్తున్నాడు అని అర్థం. ఆచార్య ఒక చిన్న డౌట్ సందేహం అడగన. సతి మరి పుల్లింగం అన్నప్పుడు మనకి విసర్గ వస్తుంది కదా రామః అన్నట్టుగా, ఇక్కడ సతి ఎలా అయింది? ఇక్కడ మనకి ఇది తప్పతే అన్ని రామశబ్దం లాగా ఉండవు కదా. దాంట్లో ఏదో కొన్ని చోట్ల చెప్తుంటారు వృద్ధానికి విసర్గలు పెడతాయిపోయాలన్నట్టుగా, నేను అని చెప్పినట్టుగా అన్నిటికీ విసర్గలు పెడతాయి. అదే నాకే సిల్లీగా అనిపించింది, కానీ అడగకపోతే నిద్ర పట్టదు. అడగండి కానీ అదేంలే కానీ. అయితే ఇది తకారాంత శబ్దాలు, అందుకనే పచ్చశబ్దం అని చెప్పే తకారాంత శబ్దాలు. నేను ఇకారాంత స్త్రీలింగం అనుకున్నాను యాక్చువల్ గా. అది పుల్లింగం దేవి పురుషుడు సతి అనేటువంటి సత్పురుషుడు అనే అర్థంలో వచ్చే సతి శబ్దం స్త్రీలింగంలో సతీ అవుతుంది. ఓహో, ఇప్పుడు సతీ దీర్ఘమే, అది గౌరీ శబ్దం. సతీ సత్యం అదే అలా ఉంది. ఇక్కడ ఏది ఉంది పుంలింగం అంటున్నారు, నాకు కన్ఫ్యూజన్ అయింది. ఆ సతీ శబ్దం పుంలింగంలో సన్ వస్తుంది కదా, సన్ సంతౌ సంతః. సన్ అంటే మంచివాడు ఒకడు, సంతౌ సంతః. రెండు రకాలు కూడా సన్న అనే అసదాతో సన్న, దీని కూడా సన్నే వస్తుందంటున్నారు. ఇక్కడ సతీ సప్తమి ఎలాగా అన్వయం అయింది చెప్పండి ఒకసారి. క్షుద్రే అపి క్షుద్రుడు కూడా శరణం ప్రపన్నే సతి శరణను పొందినవాడై కాగా అని అర్థం. పొందినవాడు కాగా, పొందుతుండగా అనే అర్థంలో, ఉండగా కాగా అనే అర్థంలో సప్తమి భక్తి సతి సప్తమి ప్రయోగిస్తుంటారు. అప్పుడు దానికి సతి కూడా తగిలిస్తుంటాము. సతి లేకుండా సతి తగిలిస్తుంటాం. ప్రపన్నే సతీ అపి, ప్రపన్నే సతి అంటే ప్రపన్నుడై కాగా అని అర్థం. సత్ అంటే అసధాతు కదా, సత్ అంటే కాగా అని అర్థం. అంటే అసధాతు వండుట అగుట కదా, అని అర్థం. అట్లా పచ్చతి అంటే వండుతుండగా, సతి అంటే ఉంటుండగా అని అర్థం. ప్రపన్నుడై ఉంటుండగా అని అర్థం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. దానికి మనం ఇది మనం తెచ్చుకోవాలి. మనం లెక్కలు కూడా పైనుంచి దశాంగా తీసుకున్నట్టు 10 తెచ్చుకుంటే మట్టిపురకి ఇంత మీరు వివరిస్తే గానీ అర్థం అవ్వదు. అప్పు తెచ్చుకోవడం అంటే దీన్ని అధ్యాహారంగా అంటారు. 10 పదాలు లేని పదాలు అధ్యాహారం తెచ్చుకోవడం తీసుకుని సతి చేసుకుంటారు. ఇది గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఇంకా ఇన్నిసార్లు క్లియర్ అయింది కాబట్టి గుర్తుంటుంది. ఈ పదము లేకపోయినప్పుడు కూడా అధ్యాహారం తెచ్చుకో. కొంచెం కవి ప్రయోగిస్తారు, కొంచెం ప్రయోగించడం లేకపోయినా ఆటోమేటిక్గా అది సతి సప్తమి పడుతుంది. అయితే ఈ సతి వేరు, ఆ సతి వేరు. మళ్ళీ ఇక్కడ సతి అందుకే వచ్చింది సతి అనేదేమో సతి శబ్దం యొక్క సప్తమి భక్తి. సత్పురుషుడు అని మళ్ళీ ఎక్కడ కూడా ప్రధాన వ్యక్తి అర్థమే. సత్పురుషుడు అన్నప్పుడు మనకి తెలుస్తుంది పుంలింగం అయిపోతుంది. అంటే సత్పురుషుడు వలె క్షుద్రుడు కూడా ఒకవేళ చేసేప్పుడు కూడా సత్పురుషుడు వలె ప్రబంధుడైనప్పుడు వాడిని రక్షిస్తాడు అని మమత్వాన్ని
చేసిరస నూను మమకారంతో క్షమిస్తాడు అని కలుగుతుందని మళ్ళీ ఇక్కడ అధ్యాహారం మనకి మొత్తానికి ఇక్కడ మన పదం ఏం లేదు. తర్వాత క్రియాపదం లేదు. క్రియాపదం భవతి లాంటిది చెప్పుకోవాలి ఉంటుంది అవును అంటే చెప్పారు అర్థం చెప్పారు కింద ఇక్కడ అస్థి ఉన్నది కదా అస్థి అని చెప్పుకున్నాడు అట్లా అస్తి. ధన్యవాదములయ్యా. కాళిదాస్ గారు వేరే అర్థం చెప్పాడండి. చెప్పండి. భద్రయ్య గారు రాజయ్య గారు కాళిదాస్ గారు చెప్పలేదు. లోనారసి చెప్పాలి కదా, అందుకోసం ఇక్కడ కాళిదాస్ గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఇక్కడ ఎన్నో గొప్ప అలంకారాలు ఎక్కడ నిక్షిప్తం చేశారు అంటే, ఇంత క్రితము దేవతా అంగనలైనటువంటి కిన్నెరలంతా కూడా ఆ గుహలలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఔషధాలంతా మెరవడం, అలా